హలో. ట్రాయ్ భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ తెలుసు కదా, ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే రాబోయే డిసెంబర్ 1 నుంచి నకిలీ కాల్స్ కానీ అలాగే మెసేజెస్ని కానీ అరికట్టడానికి సరికొత్త నిబంధనలు తీసుకురానుంది. దీని ఫలితం ఇకపై మనకొచ్చే ప్రతిదానికి ఓటీపీ మెసేజ్లు కాస్త ఆలస్యంగా వస్తాయట. ఓటీపీ అంటే ఆన్లైన్ లావాదేవీలు పెరిగిన దగ్గర నుంచి ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బ్యాంక్, ఫుడ్ డెలివరీ ఏదైనా కూడా ఓటీపీలు తప్పనిసరిగా ఉన్నాయి. చివరికి కొరియర్ సర్వీసులు కూడా ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇది కస్టమర్ల భద్రతకు ఉపయోగపడుతున్నా కూడా కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతోందన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఫలితం ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అయిన ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి నకిలీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ అరికట్టడానికి కొత్త నిబంధనలు తీసుకురానుంది. దీని ఫలితంగా ఇకపై ఓటీపీ మెసేజ్లన్నీ కూడా కాస్త లేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత అవాంఛిత కాళ్ళ సమస్య అయితే తొలగిపోతుంది. దీంతోపాటు నకిలీ సందేశాలు, కాళ్లను ఫిల్టర్ చేయడంలో, బ్యాంకింగ్ మెసేజెస్ కానీ ఓటీపీలను పొందడంలో కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ ఓటీపీ లేకపోతే మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు, మీకు తెలుసు కదా. అలాగే ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ సమయంలో మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తూ ఉంటుంది. ఆ ఓటీపీ నమోదు చేస్తేనే మీ ప్రోడక్ట్కు అందుతుంది. దీంతో ఓటీపీలు రాకుండా ఆలస్యమైన ఆన్లైన్ డెలివరీని తీసుకోలేరు. ట్రాయ్ నిబంధనలకు లోబడని ఎస్ఎంఎస్ లేదా ఆండ్రాయిడ్ యాప్ ఏపీకే ఫైల్ను బ్లాక్ చేయాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. ఈ లింక్ లేదా మెసేజ్పై క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్స్ మొబైల్ నుంచి మొత్తం సమాచారాన్ని, డబ్బుని లాక్కుంటారు. మరి ఇలాంటి మోసాలు జరగకుండా ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే యాప్లు లేదా వెబ్సైట్లు కానీ వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్తున్నారు. లేదంటే పంపిన మెసేజ్ లేదా ఓటీపీ కస్టమర్ ఫోన్కు చేరదు. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్ల నుంచి జొమాటో, యుబర్ వంటి యాప్ల వరకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్తున్నారు. యూఆర్ఎల్లు, ఓటీటీ లింకులు, ఏపీకేలు అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీలు లేదా కాల్ బ్యాక్ నెంబర్లను కలిగి ఉన్న మెసేజెస్ను బ్లాక్ చేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఇక ఇప్పటికే ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు తమ మెసేజెస్ కానీ ఓటీపీ టెంప్లెట్లు కానీ కంటెంట్ని జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లందరితో కలిపి నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలని చెప్తున్నాయి. టెలికాం కంపెనీలతో పాటు ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా ట్రాయ్ నిబంధనలకు ఓకే చెప్పకపోతే ఓటీపీలు ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే డిసెంబర్ 1 నుంచి వినియోగదారులంతా ఓటీపీ మెసేజ్ పొందడంలో కాస్త ఆలస్యం తప్పదంటున్నారు. ఇదంతా వినియోగదారుల భద్రత కోసమే అంటూ ట్రాయ్ స్పష్టం చేస్తోంది. గుర్తుంచుకోండి.